RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు ప్రత్యేక హెలికాప్టర్లో మేళ్ల చెరువు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కామెంట్స్: ఈ ప్రాంతానికి గత ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి కూడా రాలేదు. గతంలో నేనే వచ్చాను, మంత్రి అయిన తరువాత కూడా నేనే వచ్చాను. నక్కగూడెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 37,50,00,000 రూపాయలు మంజూరు చేశాం. ఈ పథకం ద్వారా సాగునీరు కూడా ఉపయోగపడుతుంది. పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా 2,300 ఎకరాలు పంటలకు నీరు అందుతుంది. దొండపాడు లిఫ్ట్ కూడా నిధులు మంజూరు చేశాం. కృష్ణ నీటిని పూర్తిగా వాడుకోవచ్చు. హుజూర్ నగర్ హౌసింగ్ కాలనీకి 70 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి మౌలిక సదుపాయాల కోసం మంత్రులు పరిశీలించి నిధులు మంజూరు చేయడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 70 సంవత్సరాలు అయినా ఇంతవరకు చెక్క చెదరలేదు. వాళ్లు కట్టిన ప్రాజెక్టు 3 సంవత్సరాలు కాకముందే కూలిపోవడం జరిగింది. గత ప్రభుత్వాల ప్రాజెక్టుల వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్తిగా నాశనమైందని, ఈ నెల 27 తారీఖు 2 పథకాలు అమలు చేసిన వెంటనే 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్స్ వరకు కరెంటు ఉచితం. కోమటిరెడ్డి: గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా రోడ్లు, లిఫ్ట్లు పనిచేయడం లేదు. మా ప్రభుత్వంలో నిర్మించిన పనులు కనపడుతున్నాయి తప్ప గత ప్రభుత్వాలు చేసిన పనులు కనపడటం లేదు. ఈ నెల 27న 2 పథకాలు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో హోమ్ మినిస్టర్ను కూడా బయటకి పంపిన రోజులు ఉన్నాయి. మా ప్రభుత్వంలో అందరికీ సీఎంని కలిసే అవకాశాలు ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేశాం. కేటీఆర్ అంటున్నారు. కార్ షెడ్కి పోయిందని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 నియోజకవర్గాలను 50,000 మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఆ మాటని నిలుపుకున్నానని మీకు ధన్యవాదాలు. బట్టి: నక్కగూడెం ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు స్వాగతం పలికినందుకు. చాలా మారుమూల ప్రాంతం, చాలా కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నందుకు చాలా బాధాకరం. ఉత్తమ్ పేద ప్రజలకు కోసం పాటుపడుతున్నాం. ఉత్తమ్ తన జీవితాన్ని ప్రజల కోసం పాటుపడుతున్నారు. వెంకటరెడ్డి కూడా అన్న అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. వెంకటరెడ్డి 74 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి మంజూరు చేశారు. నది పరివాహక ప్రాంతాల్లో పచ్చటి పొలాలు చూస్తూ ఉంటే ఉత్తమ్ చేసిన పనులు కనపడుతున్నాయి. మాది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. గత ప్రభుత్వాలు పేదల కోసం పనిచేసి ఉంటే ఈ ప్రాంతాలు అభివృద్ధి జరిగేవి. 6 గ్యారంటీలు, 2 పథకాలు అమలు చేశాం. 27వ మరో 2 పథకాలు అమలు చేస్తాం. చేవెళ్ల గ్రామంలో ప్రియాంక గాంధీ సమక్షంలో 500 రూపాయలకి గ్యాస్, 200 యూనిట్స్ ఉచిత కరెంట్ను అమలు చేస్తాం. మిత్రులారా, మన పెద్దలకు ముందు ఈ ప్రాంతం గురించి నేను వర్ణిస్తాను. బట్టి గారు, వెంకటరెడ్డి గారు ఈ ప్రాంతం మొత్తం కూడా ఇష్టపడే గ్రామాలని వర్ణిస్తారు. ఒకనాడు నక్సలైట్లు చాలా ప్రభావితమైన ప్రాంతం ఇది. క్రమక్రమంగా తగ్గిపోయింది. అయితే పులిచింతల డ్యామ్ కట్టినప్పుడు ఇందులో కొన్ని ఊర్లు మునగడం, కొంత పొలాలు మునగడం, గతంలో కట్టిన స్ట్రక్చర్స్ మునగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మిత్రులు, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మంత్రులు, ఇది ఎంత మారుమూల ప్రాంతం అంటే బహుశా నేను మంత్రి వచ్చి కానీ నేను తప్పితే ఇంకెవరు అనుకోండి వచ్చి. అదేవిధంగా మరి నల్గొండ టైగర్